ఏంది నాన్నది? దేని గురించి మాట్లాడుకున్నాం పోయిన ఆదివారం? సూపర్ ఏమా, అపవాది తంత్రాలు కదా. మీకు గుర్తుంటే చెప్పండి నాన్న, ఏమేమి తంత్రాలు అయ్యి? నెంబర్ 1 సూపర్, అనుమానం ఒక తంత్రం. రెండోది ఏంటది? పోలిక, పోల్చుకోవడం, ఒకరితో ఒకరు పోల్చుకోవడం. సూపర్, రెండో తంత్రం. మూడోది పాపముతో రాజీ పడ్డం. అంటే చిన్నదేలే, అది ఏం కాదులే, అవి తంత్రాలు. ఈ వారం ఏం చెప్తానని చెప్పాను? ఆ తంత్రాలని ఎట్ట ఎదుర్కోవాలా? మొత్తానికి 6 తంత్రాలు. అవి 6 తంత్రాల్లో 3 చెప్పా. ఎట్ట ఎదుర్కోవాలా అనే దాని గురించి ఈరోజు చెప్తా. ఎట్ట ఎదుర్కోవాలా, ఇవి కూడా 6 ఉన్నాయి ఎదుర్కొనే దారులు. ఆ ఎదుర్కొనే 6 దారుల్లో నుంచి 3 దారుల్ని మీకు నేను పరిచయం చేస్తా. ఒకసారి లేచి నిలబడదామా? అపవాది తంత్రాలని ఎదుర్కొనే ఆయుధాలు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. చాలా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు, చక్కగా విని దీవించబడాలని మనం చేస్తున్నాం. కలిసి ఒక 2 చరణాలు పాట పాడుకుందామా? సంతోషంగా నోరారా పాడండి, శక్తి మేరకు చప్పట్లు కొట్టండి, దేవుని స్తుతించి కనపరచండి. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమోచినా నిష్ఠూరమైనను. చప్పట్లు కొట్టండి అందరూ మనసారా, నోరారా పాట పాడుతూ దేవుని స్తుతించండి. కొట్టాలి హుషారుగా. ఎన్ని బాధలున్నను, ఎంత కష్టమోచినా నిష్ఠూరమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ. నీ మాట చాలయ్యా, నీ చూపు, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటా యేసయ్యా. అందరమీ నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడ ఆరోగ్యం. ఆస్తులన్నీ పోయి అనాథగా, ఆప్తులే విడనాడిన, ఆరోగ్యం క్షీణించిన, నీ మాట, నీ చూపు, నీ తోడు, నీ నీడ. నీ మాట చాలయ్యా, నీ తోడు, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు, నీ వెంటే నేనుంటా యేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటా యేసయ్యా, నీ వెంటే నేనుంటా యేసయ్యా, నీ వెంటే నేనుంటా యేసయ్యా. హల్లెలూయా. బైబిల్ తెరవండి. ఒకవేళ మీకు చదువు రాకపోయినా, చదవలేకపోయినా బైబిల్ తెరవండి. ఎఫెసీ పత్రిక, పౌలు గారు ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం
10వ వచనం కాడి నుంచి 13 వరకు ఆ వచనాల్ని మనం చదువుదాం. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం కాడి నుంచి 13 వరకున్న వచనాల వరకు చదువుకుందాం. చదివే వాళ్ళు మైక్ తీసుకొని కూడా చదవచ్చు. ప్రారంభించండి. ఆ లాస్ట్ మాట అందరం కలిసి చదువుదాం. నేను చదువుతాను, నాతో పాటు మీరు కూడా చెప్పండి. ఆ లాస్ట్ మాట లేదా ఆ 13 వచనం మొత్తం చదివేద్దాం నాతో పాటు. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవుడి ఈ మాటను మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన నా తండ్రి, పరమపిత, స్తుతులకు పాత్రుడా, ఆరాధ్య దైవమా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మంచి అవకాశాన్ని ఇచ్చారు. ఈ పూట నీ మాటను మేము ధ్యానం చేయబోతున్నాం. ప్రభా, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను దీవించండి, బలపరచండి. మా ఆత్మీయ జీవితాలకు అవసరమైనటువంటి మాటలు మీరు మాతో మాట్లాడమని, ఈ కార్యక్రమాన్ని, ఈ మాటలు వింటున్నా చూస్తున్న ప్రతి బిడ్డను దీవించి బలపరచమని, వారికున్న ప్రతి అవసరతను తీర్చి ఈ మాటలు మా జీవితంలో మంచిగా ప్రభావితం చేసి నిన్ను స్తుతించి నీకు దగ్గరయ్యే విధంగా మీరే మాట్లాడి కృప చూపమని నిన్ను హెచ్చిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకొనుచు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మనవుల్ని సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం. కూర్చోండి. లేచి తిరగబాకండి. ఫోన్లు ఉంటే స్విచ్ ఆఫ్ చేసి పెట్టండి ప్లీజ్. దయచేసి కొద్ది నిమిషాలు నా మాటలు మీరు అందరూ వినాలని నేను మనవి చేస్తున్నాను. మొట్టమొదటిగా ఈ సహవాసానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. మనసారా ఒకసారి 2 చేతులు పైకెత్తి గట్టి స్తోత్రం చెప్పండి. అరే మనసారా చెప్పమన్నాను కదా, గట్టిగా చెప్పండి. వాతావరణం దేవుడు మంచిగా ఇచ్చాడు మనకు కదా. ఈ మంచి వాతావరణం ఇచ్చిన దేవునికి ఇంకొకసారి గట్టిగా ప్రైజ్ గాడ్. మీ చేత నేను ఒక వచనాన్ని చదివించా. నేను చదివా, మీకు కూడా చెప్పా. 13వ వచనం. ఈ 13వ వచనంలో అపవాది తంత్రాలను మనం ఎలా ఎదుర్కోగలం, ఎలా ఎదుర్కోవచ్చు. అపవాది తంత్రాలను ఎదుర్కోవాలంటే మనకు ఒకటి అవసరమైన దాన్ని పౌలు అక్కడ చెప్పాడు. ఒకసారి చదివినారు కదా, మీరు ఎవరికైనా ఆ మాట అర్థమైతే, అంటే చదివిన మాట అర్థమైతే, మనం అపవాది తంత్రాలను ఎదుర్కోవడానికి మనకు ఒకటి కావాలా. ఏంటో అది ఆ వచనంలో ఉంది, చెప్పగలరా? సూపర్, భలే చెప్పారు. దాని పేరేం పేరు? సర్వాంగ కవచము. అబాబాబాబా. అపవాది తంత్రాలను మనం ఎదుర్కోవాలంటే వాడు వేసే బాణాలు కావచ్చు, వాడేసే తంత్రాలు కావచ్చు, వాడేసే ప్లాన్లు కావచ్చు, ఏది మనం ఎదుర్కోవాలన్నా సరే సర్వాంగ కవచం ఉండాలంట. సర్వాంగ కవచం అంటే ఏంటంటే మన శరీరాన్ని మనకు మనమే కాపాడుకోవాలా, అలాంటి ఒక కవచం మనకు ఉండాలా. దేవుడు అంటాడు అక్కడ అన్న మాటని బాగా పరిశీలించండి. ధరించుకొనుడి అన్నాడు. అక్కడ ధరిస్తాను అని ఉందా,
ధరించుకొనుడి అని ఉందా? అంటే అర్థమైంది, మనకు మనమే వేసుకోవాలా, అంతే కదా. ధరించుకోవడం అంటే ఏంది? మనకు మనమే వేసుకోవాలి. దేవుడు ఏడు మనకు మనం వేసుకోవాలా. ఒకవేళ దేవుడు వేసే పని అయితే ఏమని చెప్పుంటాడు? నేను ధరిస్తాను, మీకు ధరింప చేస్తాను అని అంటాడు. కాదు, ధరించుకునుడి. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది చాలా గుర్తుపెట్టుకోవాలా. అంటే అపవాది తంత్రాలను మనం ఎదుర్కోవాలంటే దేవుడు చెప్తున్నాడు, వీటిని మనకు మనమే, అంటే ఈ సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాస్తవానికి పౌలు గారు ఎందుకని ఈ సర్వాంగ కవచం గురించి మాట్లాడుతున్నాడంటే, ఆనాడు ఉన్నటువంటి పవర్ఫుల్ ప్రభుత్వం రోమా ప్రభుత్వం. ఈ రోమా ప్రభుత్వంలో సైనికులు ఒక కవచాన్ని ధరించుకుంటారు. ఆ కవచాన్ని చూసి అలాగ క్రైస్తవుడికి కూడా ఒక కవచం ఉండాలా అనేటువంటి భావంతో పౌలు చెప్తున్నటువంటి అమూల్యమైన మాట. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, అపవాది తంత్రాలను నువ్వు ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా నువ్వు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఈ సర్వాంగ కవచము అనేది మనిషి శరీరాన్ని లేదా మనిషిని అపవాది తంత్రాల నుంచి కాపాడుతుంది. ఇది 6 భాగాలుగా ఉంది. ఎన్ని భాగాలు? సర్వాంగ కవచం 6 భాగాలు. ఒకసారి చెప్తాను నాన్న, ఎన్ని భాగాలు? కానీ నేను 6 భాగాలు చెప్పను. కానీ మనం ప్రతి వారం మన ప్రసంగంలో 3 గురించి చెప్పుకుంటాం కాబట్టి ఈ సర్వాంగ కవచములో ఉన్న 6 భాగాలలో నుంచి 3 భాగాలని ఈ పూట మనం ధ్యానం చేయబోతున్నాం. జాగ్రత్తగా వినండి. ఈ సర్వాంగ కవచములో ఉన్న 3 భాగాలు మనం చదువుకున్నటువంటి ఆ వచనాల్లో సర్వాంగ కవచం ధరించుకొనిడి అని ఉంది, ఆడవరకు బాగుంది. మరి ఆ సర్వాంగ కవచంలో ఏమేమి ఉంటాయి, అవి ఎలా పనిచేస్తాయి అనేటువంటి విషయాల్లో 6 భాగాల్లో నుంచి 3 భాగాలు మీకు చెప్తున్నా. ప్రారంభించండి. మొదటి భాగం ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనాన్ని చదవదామా? 6వ అధ్యాయం 14వ వచనాన్ని చదవదామా? ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుగుకొని ఆగదాం. ఈ 14వ వచనంలో 2 వచ్చేసాయి. సర్వాంగ కవచంలో 2 భాగాలు వచ్చేసాయి, 2 పార్ట్లు. ఏంటా 2 పార్ట్లు? మొదటి పార్ట్ చూడండి. ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకోండి. స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? నడుంకి గట్టిగా ఒక గుడ్డ లేదా ఒక దట్టి కట్టుకోవాలంట, గట్టిగా కట్టుకోవాలంట. మీరు గమనించండి, యుద్ధానికి పోయేటువంటి వాళ్ళు గట్టిగా కట్టుకొని పోతుంటారు కదా, దట్టి అంటారు దాన్ని. బైబిల్లో కూడా అదే ఉంది, దట్టి కట్టుకోవాలంట. మనం అపవాది తంత్రాలను మనం ఎదుర్కోవాలంటే మనకు దట్టి అవసరం. ఆ దట్టికి ఏమని పేరు పెట్టాడు పౌలు అంటే సత్యమనే దట్టి. హల్లెలూయా. మనసారా చెప్పాలా హల్లెలూయా. ఏము దట్టి? సత్యమనే దట్టి. సత్యం అంటే నిజం. దానికి ఆపోజిట్ చెప్పండి, అబద్ధం. అబద్ధాన్నా మనం కట్టుకోవాల్సింది నిజాన్నా? అబద్ధాన్నా మనం ఆశ్రయించాల్సింది నిజాన్నా? అరే మాట్లాడితే కదా. గమనించండి, ఈ రోజున మనుషులు ఎక్కువ నిజాన్ని మాట్లాడతారా, అబద్ధాన్ని మాట్లాడుతున్నారా? మనుషులు ఎక్కువగా నిజాన్ని ఆశ్రయిస్తున్నారా, అబద్ధాన్ని ఆశ్రయిస్తున్నారా? అబద్ధాన్ని ఆశ్రయిస్తున్నారు. దేవుడు అంటున్నాడు, మీకు సర్వాంగ కవచములో ఉన్న ఫస్ట్ భాగం ఏంటంటే అబద్ధం కాదు, సత్యము అనే దట్టి క్రైస్తవుడు కట్టుకో ఉండాలా. అప్పుడే అపవాదిని ఎదిరించగలడు, వాడి తంత్రాలను ఎదిరించగలడు. నేను ఒక మాట చెప్పనా, దేవుడు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడంటే
సత్యమునే కోరుకుంటాడు, అనగా నిజాన్నే కోరుకుంటాడు. అబద్ధాన్ని దేవుడు కోరుకోడు. తెలుగులో ఒక సామెత ఉంది. పెళ్లి చేసేటప్పుడంట ఎన్ని అబద్ధాలు ఆడి చేయాలంట పెళ్ళి? 100 అబద్ధాలు చెప్పి చేయాలంట పెళ్ళి. ఓయమ్మో, 100 అబద్ధాలు చెప్పు. అబ్బాయి మంచోడు, అబ్బాయి సూపర్, అబ్బాయి కేక, సంపాదిస్తాడు, గుడ్డు, అన్నీ చెప్పి చెయ్యి. రేపు అన్నీ నమ్మేసి ఆ అమ్మాయి చేసుకుంటుంది. లేదా అమ్మాయి గురించి అన్ని అబద్ధాలు చెప్పి అబ్బాయికి చెయ్యి, ఈడు కూడా నమ్మేసి చేసుకుంటాడు. అబ్బా అమ్మాయి చిన్న కష్టజీవి కాదు, చిన్నగా పని చేయదు, చిన్నగా కూరలు ఉండదు, అసలు నిద్రపోకుండా పనులు చేస్తుంది, ఏకోజామని లేస్తుంది, అన్ని సుత్తులు కొట్టి 100 అబద్ధాలు చెప్పి పెళ్ళి చేసేయండి. పెళ్ళి అయిపోయిన తర్వాత ఒకప్పటికి నువ్వు చెప్పింది అబద్ధమని ఒలికి తెలీదా? అరే తెలుసా తెలీదా? తెలిసిన తర్వాత కథ ఎట్టుంటుంది? నా కొంప ముంచినారు, నన్ను నట్టేట్లు ముంచినారు, నన్ను మోసం చేశారు, పెళ్ళి కాకముందు అట్టని చెప్పారు, ఇట్టని చెప్పారు, తీరా పెళ్లి చేసుకునేసరికి అసలు రంగు. నేను ఒక వీడియో చూసా, ఫుల్గా మేకప్ వేసి ఒక అమ్మాయిని పెళ్లి చేశారు. మేకప్ ఎప్పుడు ఉంటుందా? ఆ తెల్లారి మొహం కడుక్కునేసరికి మేకప్ అంతా పోయింది. ఓడు ఫోటో చూసుకుంటున్నాడు, ఆ మనిషి చూస్తున్నాడు, ఫోటో చూసుకుంటున్నాడు, ఆ మనిషి చూస్తున్నాడు. ఫోటోలు ఏమో అందంగా ఉంది, బెడ్ మీద ఉండే అవేమో నల్లంగా మావురేలాగా ఉండదు. అరే ఇంత మోసం చేస్తారా నన్ను? ఎస్ చెప్పారుగా, పెళ్ళి అంట ఎన్ని అబద్ధాలు చెప్పి చేయాలంట. నేను ఒక మాట అంటాను, అబద్ధాలతో కట్టుకున్నది ఏదైనా సరే కూలిపోక తప్పదు. అబద్ధాలతో కట్టుకున్నటువంటి కుటుంబం కావచ్చు, అబద్ధాలతో కూడుకున్నటువంటి వ్యాపారం కావచ్చు, అబద్ధాలతో కూడుకున్నది ఏదైనా కావచ్చు, అది కూలిపోక తప్పదు. ఎందుకంటే దాని పునాది దేని మీద కట్టుకున్నావు? అబద్ధం మీద కట్టుకున్నావు. కానీ దేవుడు అంటాడు, అబద్ధాన్ని కాదురా బాబు నేను కోరుకునేది. ఏం కోరుకుంటున్నాడంట? హల్లెలూయా. ఒక్కసారి కీర్తనల గ్రంథానికి రండి, 51వ కీర్తనకు రండి. కీర్తనల గ్రంథంలో 51వ కీర్తనకు రండి. వచ్చారా? 6వ వచనాన్ని చదవండి. 51వ కీర్తన 6వ వచనాన్ని చదవండి. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పరే, దేవునికే మహిమ కలుగునుగాక. దేవుడంట ఏం కోరుకుంటున్నాడంట? ఒకసారి నాతో పాటు చెప్పండి. గట్టిగా నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు. మన దేవుడు మన అంతరంగములో అంటే మన హృదయంలో ఏముండాలని కోరుకుంటున్నాడు? సత్యం అంటే నిజం. ఇప్పుడు అబద్ధం చెప్పాలన్నా నిజం చెప్పాలన్నా అది ఎక్కడి నుంచి వస్తుంది? అది లోపల నుంచే కదా. నువ్వు అబద్ధం చెప్తున్నావంటే లోపల ఏమున్నట్టు? అబద్ధం ఉన్నట్టు. మరి దేవుడు అబద్ధాన్నా కోరుకునేది నిజాన్ని. అంతరంగములో సత్యం అంటే నిజం. నేను అదే చెప్తున్నాను, అబద్ధాల మీద కాదు మనం నిలబడాల్సింది, అబద్ధాల మీద కాదు మనం ఆశ్రయించాల్సింది, మనం నిజాన్ని నిర్భయంగా. ఇప్పుడు చెప్పండి, నిజం తీయంగా ఉంటుందా చేదుగా ఉంటుందా? మరి అబద్ధం ఉన్నారా? నిజం తీయంగా ఉంటుందా చేదుగా ఉంటుందా? ఇప్పుడు నేను ఒక నిజాన్ని చెప్పాను అనుకో, అది ఎట్టుంటుంది? జీర్ణించుకోలేరు. అది ఎట్టుంటుందంటే చేదుగా ఉంటుంది. కానీ నిజమైతే, అబద్ధం అయితే తీయంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, మీరు తీపి తినేవాళ్ళు ఉన్నారా చేదు తినేవాళ్ళు ఉన్నారా? తీపి తినేవాళ్ళు ఉన్నారా చేదు తినేవాళ్ళు ఉన్నారా? చేదు తింటారా? ఛాన్సేలే. అందరూ దేన్ని తింటారు? తీపి తినేవాళ్ళే. అందరూ తీపి తినేవాళ్ళే, తీపినే ఇష్టపడతారు. చెట్టు మీద ఉన్న కాకరకాయని ఇష్టపడరు. స్వీట్ అంగడిలో ఉన్న పాలకోవని, కేకుల్ని
వాటిని ఇష్టపడతారు. ఎందుకంటే తీపిని కోరుకుంటారు. అబద్ధం కూడా అట్టే ఉంటుందండి. ఈరోజు నేను అబద్ధం చెప్పాను అనుకో, ఆ అబద్ధం ఎట్టుంటుంది? తీయంగా ఉంటుంది. కానీ దేవుడు అంటాడు, నేను నా బిడ్డల అంతరంగములో, నేను నా బిడ్డల లోపల అబద్ధాన్ని కాదు నేను కోరుకునేది. ఏం కోరుకుంటున్నాడంట? సత్యాన్ని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎందుకు దేవుడు సత్యాన్ని కోరుకుంటాడంటే, ఇప్పుడు ఒక మాట చూపిస్తా, దాన్ని టిక్కి పెట్టండి బైబిల్లో. ఇంపార్టెంట్ మాట, ఈఎమ్మని రాసి పెట్టండి. ఇప్పుడు చూపిస్తా ఎందుకు దేవుడు సత్యాన్ని కోరుకుంటాడు. ఎందుకు దేవుడు సత్యాన్ని కోరుకుంటాడు? యోహాను సువార్తకు రండి, 4వ అధ్యాయం 24వ వచనం చదవండి. ఎందుకని దేవుడు సత్యాన్ని కోరుకుంటాడు? యోహాను సువార్తకు రండి, 4వ అధ్యాయం 24వ వచనం చదువుదామా? చదువుమా, చదువు. కాదు, ఆరాధించువారు. హల్లెలూయా, భలే మాట. అందుకే టిక్కి పెట్టమని చెప్పా, బైబిల్లో ఈఎమ్మని రాసుకోమని చెప్పా. మన దేవుడు ఎలాంటి వాడంటే, యోహాను సువార్త 4:24 నాతో పాటు చదవండి. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు గట్టిగా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఎట్ట ఆరాధించాలంట దేవుణ్ణి? ఆత్మతోనూ, గట్టిగా ఆత్మతోనూ. ఇంకొకసారి చెప్తే మనసారా గట్టిగా, ఆత్మతోనూ సత్యముతోనూ. ఇప్పుడు దేవుణ్ణి మనం ఎట్ట ఆరాధించాలా? ఆత్మతో సత్యముతో. అంటే నిజంగా ఆరాధించాలి దేవుణ్ణి. మనం నిజంగా ఆరాధించడం అంటే లోపల దేవుని మీద నిజంగా మనకు ప్రేమ ఉండాలా. లోపల దేవుడు అంటే మనకు నిజంగా భక్తి ఉండాలా. లోపల దేవుడు అంటే మనకు నిజంగా అభిమానం ఉండాలా. నిజంగా ఉండాలా. ఉండదు లోపల దేవుడు అంటే ప్రేమ ఉండదు లోపల. చాలామందికి దేవుడు అంటే విశ్వాసం ఉండదు, దేవుడు అంటే భక్తి ఉండదు, లోపల ఉండదు. కానీ పైకి మాత్రం వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, వీళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, మనం చర్చికి వెళ్ళకపోతే, మనం చెయ్యకపోతే పాస్టర్ ఏమన్నా అనుకుంటాడేమో, వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, ఆ లెక్కలో వస్తారు. ఏ లెక్కలో వాళ్ళు ఏమని అనుకుంటారేమో, వీళ్ళు ఏమని అనుకుంటారేమో. కాదు, దేవుడు అట్ట కోరుకోవడం వల్ల. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలా. దేవుడు అంటే నిజంగా నీకు లోపల, దేవుడు అంటే నీకు నిజంగా లోపల గౌరవం ఉండాలా, ప్రేమ ఉండాలా, విశ్వాసం ఉండాలా, నమ్మకం ఉండాలా. ఎక్కడ ఉండాలి ఇది? బయట లోపల? హల్లెలూయా. ఎక్కడ ఉండాలి ఇది? లోపల ఉంటే అది బయటికి చూపిస్తావు. నేను ఒక్క మాట అడగనా, ఏమనుకోబోకండి. నీకు లోపల దేవుడు అంటే భక్తి ఉంటే నీ ముఖంలో కూడా ఆ భక్తి కనబడుతుంది, నీ ముఖంలో కూడా ఆ విశ్వాసం కనబడుతుంది. దేవుడు అంటే నీకు భక్తి లేకపోతే నీ ముఖంలో ఏం కనబడుతుంది అంటే తూగే కనబడుతుంది, నిద్రే కనబడుతుంది. మీరు గమనించండి, ఎప్పుడు నిద్ర వస్తుంది చెప్పండి? మనకు ఎప్పుడు నిద్ర వస్తుంది? చేసే పని మీద ఇంట్రెస్ట్ లేకపోతే నిద్ర వస్తుంది, అంతే కదా. చేసే పని ఇష్టం లేకపోతే నిద్ర వస్తుంది, చేసే పని ఇంట్రెస్ట్ లేకపోతే నిద్ర వస్తుంది. మరి చేసే పని ఇష్టమైతే నిద్ర వస్తుందా? రాదు. ఆత్మలో నీకు నిజంగా దేవుడంటే అభిమానం ఉంటే పైకి నువ్వు ఎట్టుంటావంటే చుర్ర కత్తిలాగా ఉంటావు, చాకులాగా ఉంటావు. అంతేగాని మత్తుతో మగడంతో ఉండవు. నేను ఎందుకు చెప్తున్నానంటే మన దేవుడు హృదయములో సత్యము కోరుచున్నాడు. మన దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువాడు ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలా. సత్యం అంటే నిజంగా ఆరాధించు నువ్వు దేవుణ్ణి. ఎవరో చూస్తున్నారు అన్నట్టుగా నువ్వు రాబాక చర్చికి, ఎవరో అడగతారన్నట్టుగా రావాల్సిన అవసరం లేదు. నీ హృదయములో నిజంగా సత్యము, నిజంగా దేవుడంటే విశ్వాసము ఉంటేనే దేవుని స్తుతించగలగాల, దేవుని ఆరాధించగలగాల. ఇంకొక మాట చూద్దాం, అది యోహాను సువార్తలో ఒకసారి చూడండి, 14వ అధ్యాయం 6వ వచనం.
ఒకసారి చూడండి 14వ అధ్యాయం 6వ వచనం, అదే యోహాను సువార్తలో 14వ అధ్యాయం 6వ వచనం. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును. గట్టిగా అరవండి, నాతో పాటు అరవండి గట్టిగా. నేనే మార్గమును, సత్యమును, జీవమును. ఇంకొకసారి యేసయ్య చెప్పిన అమూల్యమైన మాట. రెడీ, స్టార్ట్. నేనే మార్గమును, సత్యమును, జీవమును. ఇంకొకసారి రెడీ, స్టార్ట్. నేనే ఓయమ్మో చీలిపోతున్నారే. యేసయ్య అన్నాడు, నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని. మన దేవుడు ఎప్పుడు అబద్ధం చెప్పేవాడు కాదు, ఆయన సత్యం చెప్పేవాడు. యేసయ్యని పట్టుకొని వచ్చి పిలాతు ముందర నిలబెట్టి పిలాతుకి చెప్పారు, అయ్యా ఈయన రాజు అని చెప్పుకుంటున్నాడయ్యా, మా రాజు నువ్వు కదా, ఈయన రాజు అని చెప్పుకుంటున్నాడయ్యా అని అంటే, అధికారి అడిగితే యేసు ప్రభు అంటాడు, ఏమి నువ్వు నిజంగా రాజువా అంటే యేసయ్య అంటాడు, నువ్వు అన్నట్టే. ఏమన్నాడు అంటే, నువ్వు రాజువా అని అంటున్నావు కదా, నువ్వు అన్నట్టే అంటే నేను రాజునే, కానీ నా రాజ్యం ఇక్కడ లేదు, నా రాజ్యం భూమి మీద లేదు, నా రాజ్యం వేరు, మీ రాజ్యం వేరు. యేసయ్య అబద్ధం చెప్పాడా? చెప్పండి, చెప్పాడా? మనమైతే నోరు తెరిస్తే అన్నీ పచ్చి నిజాలే చెప్తాం, అబద్ధాలే చెప్పరు ఏడుండేవాళ్ళు. నిజం కదా, నిజం కదా, ఉన్నారా? మనం నోరు తెరిస్తే పచ్చి నిజాలే చెప్తాం, అబద్ధాలు చెప్పం. అవును కదా? ఏంది మీరా అటు ఇటు కాకుండా సైగ్గా ఉన్నారా? నిజాలు చెప్తామా, అబద్ధాలు చెప్తామా? చూసారా, ఎప్పటి నుంచి ఎక్కువైనాయి చెప్పండి అబద్ధాలు మామూలుగా ఫస్ట్ కాడి నుంచే చెప్తున్నారు, కానీ ఎప్పటి నుంచి ఎక్కువైపోయినాయి అబద్ధాలు చెప్పండి? ఎప్పటి నుంచి? వాడు చిన్నప్పటి నుంచి అంటున్నాడు. నేను చెప్పనా, ఎప్పుడైతే మన చేతులకు ఫోన్ వచ్చిందో, స్మార్ట్ ఫోన్, ఈ సెల్ ఫోన్ వచ్చినప్పటి నుంచి అబద్ధాలు ఎక్కువైపోయినాయని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఫోన్ చేస్తారా, ఫోన్ చేసి ఎక్కడా అని అడగతారా, అదేందో వీళ్ళకి ఎక్కడుంటే ఏమో, మొత్తానికి ఎవరైనా సరే ఫోన్ చేయంగానే ఫస్ట్ అడిగే మాట ఏంది? వందనాలు కిందనాలు ఏం చెప్పరు, ఎక్కడా, సరే ఎక్కడా అంటారా? ఇప్పుడు ఈ మనిషి ఏం చెప్తాడు? వాడు ఎక్కడున్నా సరే నీ దగ్గరే ఉన్నానని చెప్తాడు, ఇంటికాడే ఉన్నానని చెప్తాడు, ఊర్లోనే ఉన్నానని చెప్తాడు. మొత్తానికి ఊర్లో ఉండడు, ఇంకెక్కడో ఉంటాడు, కానీ ఎక్కడున్నానని చెప్తాడు. అంటే అబద్ధం. నోరు తెరిస్తే అబద్ధం, ఎన్ని అబద్ధాలు చెప్తామో మనం కదా. మీకు తెలీదా అబద్ధం కూడా ఒక పాపమే అని? మీకు తెలుసా అబద్ధము కూడా ఒక పాపమే అని? తెలియకపోతే తెలుసుకో. చీటికి మాటికి అబద్ధాలు చెప్పాక, నేను అదే, మీరు నమ్మితే నమ్మని, నమ్మకపోతే బాండి, దేవుని మందిరంలో బలిపీఠం మీద కూర్చొని రికార్డింగ్లో కూడా చెప్తున్నా, సాధ్యమైనంత వరకు అబద్ధాలు చెప్పను. నేను చెప్తానండోయ్, 100% పర్ఫెక్ట్ అనుకుని నేను చెప్పను. సాధ్యమైనంత వరకు అబద్ధాలు చెప్పను, నిజాలే చెప్తా. అది గొడవపడని, ఏమైనా కానీ, ఎట్టయినా బాని. ఎందుకు చెప్తానంటే, అబద్ధాలకు జనకుడు ఎవరు? అపవాదిగాడు. చీటికి మాటికి మనం అబద్ధం చెప్పినప్పుడు ఎవరి బిడ్డల లెక్కలోకి వెళ్తాం? మనం అపవాదిగాడి బిడ్డ లెక్కలోకి వెళ్తాం. మనం వాడి బిడ్డలం కాదు, మనము నిజమైనటువంటి నేనే మార్గము, సత్యము, జీవము చెప్పినటువంటి, నేనే మార్గము, సత్యము, జీవము అని చెప్పినటువంటి దేవుని బిడ్డలం మనము. నమ్మిన వాళ్ళ స్తోత్రం చెప్పండి, మనసారా చెప్పండి. అందుకని నేను మళ్ళీ చెప్తున్నాను, అపవాదిని యొక్క తంత్రాలను మనం ఎదుర్కోవాలంటే, అపవాది తంత్రాలను ఎదుర్కోవాలంటే మనకు సర్వాంగ కవచం ఉండాలా. ఈ సర్వాంగ కవచంలో ఉన్నటువంటి 6 వస్తువుల్లో మొట్టమొదటి వస్తువు ఏంటంటే, నడుముకి దట్టి కట్టుకోవాలా. ఏం దట్టి అంట?
సత్యమనే దట్టి. సత్యం అంటే ఏ పరిస్థితిలో అయినా సరే, దేవుని బిడ్డ సంగమా, ఏ పరిస్థితిలో అయినా సరే, సాధ్యమైనంత వరకు ఏ పరిస్థితులు అయినా సరే మనం నిజాన్నే పలకాలా, మనం సత్యాన్నే చెప్పాలా. ఇదే అపవాదిని ఎదుర్కోవాల్సిన ఒక ఆయుధం. అబద్ధాన్ని కాదు, నిజాన్ని ఆశ్రయించాలా, నిజమే పలకాలా. స్తోత్రం చెప్పండి. ఒక్క మాట చూపించి నేను రెండో దాంతోకి జంప్ అయిపోతా. ఒకసారి 3వ యోహాను పత్రిక రండి. ఒకసారి 3వ యోహాను పత్రిక రండి. ఒక్కసారి నన్ను తిప్పండి. 3వ యోహాను అంటే ప్రకటన గ్రంథం పక్కన ఉంటుంది. ప్రకటన గ్రంథం పక్కన ఉంటుంది అది. 3వ యోహాను పత్రిక రండి. ఒకే అధ్యాయం ఉంటుంది దాంతో. 4వ వచనం చదవండి. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. దేవుడు అంటాడు, మా యోహాను ద్వారా దేవుడు అంటాడు, నా పిల్లలు. ఒకసారి అందరూ చదవండి, చదివే వాళ్ళంతా ఆ మాటని. రెడీ, స్టార్ట్. దేవునికంట మనం సత్యాన్ని అనుసరించి నడుచుకున్నప్పుడు ఎక్కువైన సంతోషం అంట. దేవుణ్ణి సంతోష పెడతామంట మనం. అప్పుడు ఎవరిని? మనుషులు సంతోష పెట్టేది మనకు బాగా తెలుసు కదా. మనుషుల్ని ఎట సంతోష పెట్టాలో మనకు బాగా తెలుసు కదా. ఎట సంతోష పెట్టాలి మనుషుల్ని? ఎట? తాగేవాడైతే తాగుడు పంపించి, తినేవాడైతే చికెన్ బిర్యానీ పెట్టించి, వస్తువుల మీద పిచ్చుండే వాళ్ళకైతే వస్తువులు తీసిచ్చి, మస్కాలు కొట్టేది బాగా తెలుసు. మనుషుల్ని సంతోషపెట్టేది మనకు బాగా తెలుసు. కానీ ఎవరిని సంతోషపెట్టేది తెలియదంటే దేవుణ్ణి సంతోషపెట్టేదే మనకు తెలియదు. దేవుణ్ణి ఎప్పుడు మనం సంతోష పెడతామంటే బైబిల్ అంటుంది, నా పిల్లలు సత్యాన్ని అనుసరించి నడుచుకుంటే నాకు సంతోషం అంటుంది. హల్లెలూయా. ప్రియ దేవుని జనామా, ప్రియ దేవుని బిడ్డ, ప్రియ విశ్వాసి, నువ్వు సత్యాన్ని అనుసరించి నడుచుకోవాలా. సత్యాన్ని అంటే నిజాన్ని నిర్భయంగా మాట్లాడడం, చెప్పడం నేర్చుకోవాలా. ఎందుకంటే నువ్వు అబద్ధాలు చెప్పుకుంటూ పోయినావు అనుకో, ఒక రోజుకి ఆ అబద్ధం నిజమని తెలిసినప్పుడు నీ మీద ఉన్న పూర్తి నమ్మకాన్ని నువ్వే పోగొట్టుకుంటావు. అబద్ధాలతో కట్టుకున్నది ఏ ఇల్లైనా కానీ, ఏ వ్యాపారమైనా సరే అది కూలిపోక తప్పదు. కాబట్టి నిజాన్ని ఆశ్రయిద్దాం. మరి అపవాది తంత్రాల్లో మనం సర్వాంగ కవచంలో మనము ఫస్ట్ వేసుకోవలసినటువంటి ఒక ఆయుధం ఏంటంటే, సర్వాంగ కవచంలో ఉన్న ఆయుధం సత్యమనే దట్టి. చెప్పండి, ఏం దట్టి అంటే ఏంది మా అర్థమా? లోపల సత్యం ఉండాలా, మాట్లాడే మాట కూడా సత్యం ఉండాలా. ఒక్కొక్కసారి ఫోన్ చేసి, అయ్యా ఎక్కడున్నారయ్యా అంటే, నేను ఆడున్నానని ఇంట్లో ఉండకూడదు. ఏడున్నావో, ఏం చేస్తున్నావో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో దాన్ని ఏమంటారంటే సత్యము. ఇది ఒక దట్టితో సమానం. క్రైస్తవునికి నడుంకట్టు దట్టితో సమానం. హల్లెలూయా. రెండోది అదే వచ్చినని మళ్ళీ చదవండి. 14 వచ్చినని. ఎక్కడ 14 వచ్చినవా? నీతి అను మైమరు తొడుగుకొని రెండవ ఆయుధం. సర్వాంగ కవచములో రెండవ ఆయుధం నీతి అనే మైమరువు. స్తోత్రం చెప్పండి. ఫస్ట్ ఇదేంది? సత్యం అనే దట్టి. దాని గురించి నేను ఇప్పుడు చెప్పా. రెండవది ఏంది? మైమరువు అంటే కవచం. ఏడు నుంచి ఇక్కడ దాకా వేసుకో ఉంటారు. ఏడు నుంచి పీక్కాడి నుంచి నడుము దాకా వేసుకో ఉంటారు ఒక కవచం. దాన్ని ఏమంటారంటే మైమరువు. అంటే మన బాడీని కాపాడుతుందంటది. ఇప్పుడు కత్తి దెబ్బ ఎక్కడ పొడుస్తారు? సాధ్యమైనంత వరకు మనిషిని చంపాలంటే పొట్టలోనే పొడుస్తారు. ఎందుకు పొట్టలో పొడుస్తారు? పొట్టలో పేగులు ఉంటాయి. పేగులు కానీ తెగిపోతే మనిషి
చచ్చిపోతాడు. లేకపోతే మెయిన్ పార్ట్ ఇంకొక పార్ట్ కూడా ఉంది. ఎక్కడది? ఎక్కడెక్కడ? గుండె. పొట్టలో పొడిచినా నువ్వు చచ్చిపోతావు, కొంతసేపు అయినా బతుకుతావు. మరి సడన్గా చచ్చిపోవాలంటే ఇంకొక పార్ట్ కూడా ఉంది. నిన్నో మొన్నో జరిగింది ఈ సంభాషణ. ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమించాడంట కర్నూలులో. ఆ అమ్మాయి ఒప్పుకోలేదంట. వీడికి కోపం వచ్చిందంట. నేను ప్రపోజ్ చేస్తే నువ్వు ఒప్పుకోవా అని చెప్పి బస్ స్టాండ్లో నుంచి తరుముకొని నడి రోడ్డు మీద ఇంత పొడుగు కత్తి తీసుకొని పీక కోసేసి వెళ్ళిపోయాడు. చచ్చిపోయింది. హలో, పీక కోసినా పీక దిగినా చచ్చిపోతాం, గుండెకాయలో పోటు పొడిచినా చచ్చిపోతాం, పొట్టలో పోటు పొడిచినా చచ్చిపోతాం. అందుకని ఈ మైమరువు ఏం చేస్తుందంటే పీక్ కాడి నుంచి నడుము దాకా ఒకే మైమరువు, ఒక తొడుగు. ఈ తొడుగు ఏం చేస్తుందంటే నీ ప్రాణాన్ని కాపాడుతుంది. ఈ తొడుగు ఏం చేస్తుందంటే వాడి బాణాలు నీకు తగలకుండా నీకు సేఫ్గా నిన్ను రక్షిస్తుంది. ఏంది ఆ తొడుగు? దాని ముందు రాశారు పదం. ఏంది దాని తొడుగు? నీతి అంటది. హల్లెలూయా. ఫస్ట్ ఇది నిజమైతే రెండవది ఈ బాడీని కాపాడే మైమరువు ఏంటంటే నీతి. కొన్నిసార్లు మనకు విపరీతమైన కోపం వస్తే ఒక తిడుతుంటాం. పోరా నీతిలోనోడా. మగవాళ్ళని తిట్టేవని ఆడవాళ్ళకి సంతోషంగా ఉంది. ఇప్పుడు వాళ్ళని కూడా తిడతాం, తప్పేముందా? పోమే ఓయమ్మో, ఇందాక ఆమె చెప్పింది ఇప్పుడు చెప్పలేదు చూడా. మీరు చెప్పండి. పోమే నీతి లేని దానా. తిడుతుంటాం కదా, నీతి లేనోడా, నీతి లేని దానా అని. నీతి ఒక మైమరువు, అది నీ బాడీని కాపాడుతుంది. నీతి ఇప్పుడు చెప్పండి, నీతి అంటే ఏంది అసలు? నీతి అంటే ఏంది అసలు? మనమే కదా మాట్లాడినాము నీతి లేని మనిషి అని. అంటే బుద్ధా గుడ్డా? స్తోత్రం చెప్పండి. ఈ మైమరువు చేసే పని ఏంటి? బాడీని కాపాడుతుంది కదా. బాడీని కాపాడుతుంది అంటే ఒక మనిషిని కాపాడేది నీతి. నీతి అనగా అర్థం ఏంటంటే మనం కలిగి ఉన్న పరిశుద్ధ జీవితాన్ని నీతి అంటారు. ఎవరైతే పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండరో వాళ్ళకి ఉపయోగిస్తాం ఈ మాటను మనం. ఏమని? నీతి లేని మనుషులు అని. ఎవరికి నీతి లేని మనుషులని ఉపయోగిస్తామంటే పరిశుద్ధ జీవితం జీవించని వాళ్ళకు. ఇప్పుడు నేను పరిశుద్ధంగా జీవిస్తాను, మీరు తిట్టగలరా ఆ మాట? కానీ మీరు పరిశుద్ధంగా జీవిస్తారు, నేను అనగలనా ఆ మాట? ఏ మాట? నీతి లేనివాడా, నీతి లేని దాని నేను అనలేను కదా. మరి నీతి లేనివాడా, నీతి లేని దాని అంటున్నానంటే నీలో ఏమి కనబడినట్టు? పరిశుద్ధ జీవితం కనబడినట్టు. బాగా వినండి. మనల్ని మనం కాపాడుకోవడం అంటే ఈ మైమరువు ఏంటంటే దేవుడు అంటాడు అది నీతి. నీతి అనగా పరిశుద్ధ జీవితం. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఓ క్రైస్తవ జనాంగమా, ఓ దేవుని బిడ్డ, మనం ఎలాంటి జీవితాన్ని జీవించాలంటే పరిశుద్ధ జీవితం. చెప్పండి ఎలాంటి జీవితం? గట్టిగా చెప్పండి, ఎలాంటి జీవితం? మన దేవుడు ఎవరు? కాబట్టి మనం ఏం జీవించాలా? నేను రాసిన పాటలో ఒక చిన్న పల్లవి పాడదామా? చరణం వదిలే పాడదామా? పరిశుద్ధుడు 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 నా ప్రియుడు. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టాలి గట్టిగా. డ్రమ్ములలో పోతున్నారు, చప్పట్లు వినబడడం లేదే. కొట్టు గట్టిగా. పరిశుద్ధుడు 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 నా ప్రియుడు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు నా ప్రియుడు. పాపము తీసివేయును, శాపము తొలగించును. పాపము
శాపము తొలగించును. పరిశుద్ధుడు 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 ఓ పరిశుద్ధుడు పరిశుద్ధుడు. హల్లెలూయా. మనం ఎట్ట బ్రతకాలంటే నీతి కలిగిన బ్రతుకు బ్రతకాల. నీతి కలిగిన బ్రతుకంటే పరిశుద్ధ జీవితం జీవించాలా. ఇప్పుడు చెప్పండి, మనం నిజంగా పరిశుద్ధులమేనంటారా? తల్లి గర్భములో మనం పడింది మొదలుకొనే పాపులమి అని బైబిల్ అంటుంది కదా. తల్లి గర్భములో మనం పడింది మొదలుకొనే పాపులమి. మరి పరిశుద్ధులంగా ఎట్ట మారగలం? యేసయ్య రక్తముతో పరిశుద్ధులంగా మారగలం. హల్లెలూయా హల్లెలూయా. అంటే ఇప్పుడు యేసయ్య మనలను ఆయన రక్తములో కడిగాడా కడగలేదా? కడిగాడు. అంటే ఆయన రక్తములో మనల్ని కడిగాడు కాబట్టి మనం పరిశుద్ధులమి. స్తోత్రం. పరిశుద్ధులమి. కానీ ఇంకా పరిశుద్ధతలోకి మనం రావాలంటే మనం చేయాల్సిన ఒక పని ఉంది. ఆ పని చేస్తే నిజంగా పరిశుద్ధతలోకి వచ్చేస్తాం, మనం పరిశుద్ధులంగా మారుతాం. ఎందుకంటే నీతి అంటే పరిశుద్ధత. అది నీ హృదయాన్ని కాపాడుతుంది, అది నీ బాడీని నీ శరీరాన్ని కాపాడుతుంది. నీతి అంటే పరిశుద్ధత. పరిశుద్ధత ఎట్టొస్తుందంటే యేసయ్య రక్తముతో పరిశుద్ధత వస్తుంది. ఆయనేమో రక్తం కార్చేసాడు 2000 సంవత్సరాల క్రితం. అయితే పరిశుద్ధత మనం చేయాల్సిన పని కూడా ఒకటి ఉంది. ఏంటది? ఒకసారి చూడండి బైబిల్లో. ఎక్కడుంటుంది ఆ మాట అంటే ఎఫెసీ పత్రికలోనే 4వ అధ్యాయానికి రండి. 4వ అధ్యాయం 32వ వచనం చూద్దామా? 4వ అధ్యాయం 32వ వచనం. అది మా లాస్ట్ మాట చదువుమా, లాస్ట్ లైన్ మా లాస్ట్ లైన్ ఇంకొకసారి చదువుమా. చదివే వాళ్ళందరూ ఆ లాస్ట్ లైన్ చదవండిరా. రెడీ, స్టార్ట్. గట్టిగా స్టార్ట్. ఒకరినొకరు కొట్టుకోండి అనుందా? ఉందా? ఒకరినొకరు తిట్టుకోండి ఉందా? ఒకరినొకరు మిటికిలు ఏంది అదే మిటికిలు ఇచ్చుకోండి ఉందా? మరి ఏం చేసుకోవాలంటే ఒకరమే ఎందుకు క్షమించుకోవాలంటే ఏదో ఒక విషయంలో తప్పులు చేస్తాం, ఏదో ఒక విషయంలో పొరపాటు చేస్తాం. చెప్పండి, మహేష్ అనే నేను పర్ఫెక్టా? ఛాన్సేలా. లేదా మీరేమన్నా 100కి 100 100 పర్ఫెక్టా? ఛాన్సేలా. ఏదో ఒక విషయంలో మనం చేజారిపోతుంటాం, ఏదో ఒక విషయంలో మనం తప్పిదం చేస్తుంటాం. అందుకనే పరిశుద్ధ జీవితంలోకి మనం రావాలంటేనంట వినాలి. సంఘములో కానీ కుటుంబంలో కానీ ఒకరిని ఒకడు క్షమించుకోవాలా. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు బిడ్డ తప్పు చేసినప్పుడు తల్లి తండ్రి క్షమించడం లేదా? భార్య తప్పు చేసినప్పుడు భర్త క్షమించాలా? లేదా భర్త తప్పు చేసినప్పుడు భార్య కూడా క్షమించాలా? క్షమాపణ అనేది రెడీగా ఉండండి. మీకు నచ్చితే చప్పట్లు కొట్టండి, నచ్చకపోతే వదిలేయండి. రెడీగా ఉండండి. క్షమాపణ అనేది దైవ లక్షణం. సప్పంగా ఉందబ్బా. ఎవరి లక్షణం చెప్పండి మా, ఎవరి లక్షణం? క్షమాపణ అనేది ఎవరి లక్షణం? క్షమించే గుణము, క్షమాపణ హృదయం దైవ లక్షణం, అంటే దేవుని లక్షణం. మీకు ఉదాహరణ చెప్పనా? యేసు ప్రభు సిలువలో మరణించేటప్పుడు ఫస్ట్ ఒక మాట చెప్పాడు. 7 మాటల్లో ఒక మాట మీకు గుర్తుంటే చెప్పండి టకాని. ఓడెవడు 6 కేజీలు 100 రూపాయలు అంటున్నాడు. అది వినపడుతుంది కానీ మీరు చెప్పేది అనమాట. మా సిలువలో విరాలాడుతూ యేసు ప్రభు చెప్పిన ఒక మాట, మా ఫస్ట్ మాట. రెడీ, స్టార్ట్. తండ్రి
వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. యేసయ్య సిలువ దగ్గర నిలబడుకొని ఆయన్ని సంపతున్న మనుషుల గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. అంటే వాళ్ళకి తెలియదంట పాపం. నా భాషలో చెప్పాలంటే నంగనాసి తుంగబుర్రలో. అంటే మనిషిని చంపుతున్నామని తెలీదా? తెలుసోళ్ళకి. కానీ నిజంగా ఈయన లోకరక్షకుడని తెలియదు. అందుకే యేసయ్య అంటాడు, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగరు. అంటే నేను దైవ కుమారుణ్ణని, ఈ లోకానికి వచ్చిన దేవుణ్ణని వీళ్ళకి తెలియదయ్యా. తెలియకుండానే నన్ను సిలువికేసి నన్ను కొట్టి నన్ను చంపేస్తున్నారని ప్రార్థన చేశాడు. వీళ్ళని క్షమించు మా. ఎవరన్నా మనకు ఒక చిన్న హాని చేశారనుకో, ఎవరన్నా మనకు ఒక చిన్న బాధ పెట్టారనుకో, మనం ఎట్ట రియాక్షన్ అవుతాం? నన్ను బాధ పెట్టారు కాబట్టి నేను ఇంకా బాధ పెట్టాలా మనిషిని. నన్ను తిట్టారు కాబట్టి నేను ఇంకా తిట్టాలా. నన్ను కొట్టారు కాబట్టి ఇంకా కొట్టాలా. ఇది మనుషులకు ఉండేటువంటి జబ్బు. కానీ దైవ లక్షణం ఎలాంటిదో తెలుసా? క్షమించే గుణం. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఉందా నీలో? ఉందా నీలో? ఉందా నీలో క్షమించేటువంటి క్షమాపణ కానీ ఉందా? ఉండాది అంటే నువ్వు నిజంగా పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తున్నావనే లెక్క. పరిశుద్ధత నీలో ఉందనే లెక్క. నీతి అనే మైమరువు నువ్వు తొడుక్కొని ఉండవనే లెక్క. ఆ నీతి అనే మైమరువు ఏంటంటే పరిశుద్ధ జీవితం. ఆ పరిశుద్ధత ఎలా వస్తుందంటే ఒకరిని ఒకరము క్షమించుకున్నప్పుడు. ఇప్పుడు చెప్పండి, మీరు 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 క్షమించు అనే ఆ పదం ఎప్పుడైనా వాడతారా? వాడరా? వాడాలా. అంతేగాని ప్రామిస్ అని మాత్రం అనబాకండి. ప్రామిస్ అంటే అది దేవుడి మీద ఒట్టు. అసలు దాన్ని మాత్రం వాడకూడండి. మనం ఒట్లు వేయకూడదు, దేవుడి మీద అసలే వేయకూడదు. సారీ చెప్పుకోవచ్చు. సారీ అంటే అది క్షమాపణ కలిగినటువంటి మాట. సారీ అంటే నన్ను క్షమించయ్యా. ఎస్, క్షమించే గుణం ఉండాలా క్రైస్తవునికి, దేవుని బిడ్డకి ఉండాలా. క్షమించే గుణం లేకపోతే క్రైస్తవుడు అనేటువంటి ఆ లెక్కలోకే మనము రాను. ఇంకా పగ తీర్చుకోవాలా, ఇంకా కసి తీర్చుకోవాలా, ఇంకా నా కోపం చల్లారలేదు. ఇది రాక్షసత్వం. ఏం తత్వం? రాక్షసికి ఉండేటువంటి గుణం. పగ తీర్చుకోవాలా, కసి తీర్చుకోవాలా, పొడవాలా కదా. ఇప్పుడు కొత్తగా ఇంకొక మర్డర్ జరిగింది. ఏం మర్డర్ అంటే వాళ్ళ ఆయన చేత మిక్సీ తెప్పించుకునిందంట. అయ్యా చిన్ని మిక్సీలు బాగా మెదగడం లేదు, పెద్ద మిక్సీ కావాలని మిక్సీ తెచ్చిచ్చాడంట. ఆ మిక్సీలో ఓడిని వేసి మిక్సీ చేసింది. జోక్ చేశారు దాని మీద. మామిడికాయ పచ్చడి తెలుసు, నిమ్మకాయ పచ్చడి తెలుసు, ఊరగాయ తెలుసు, కానీ మనిషి ఊరగాయ కూడా తెలియదే. చేసిందిగా ఒక ఆమె. ఎందుకు చేసిందంటే క్షమించేటువంటి గుణం లేదు. రాక్షసి గుణం, రాక్షసత్వం. ప్రియ దేవుని బిడ్డ, నీతి అనే మైమరువు మనం తొడుక్కున్నప్పుడే అపవాది తంత్రాలను మనం ఎదుర్కోగలం. అపవాది తంత్రం అంటే ఏమనుకుంటున్నారంటే చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. అందుకే మనం నీతి అని మైమూడు తొడుక్కోవాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలా. ఆ పరిశుద్ధత యేసయ్య రక్తములో మనకు వస్తుంది. రెండవదిగా మనం ఒకరిని ఒకరము క్షమించుకున్నప్పుడు కూడా వస్తుంది. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, నిజంగా ఒకరినొకరు మనం క్షమించుకుందామా? ఇంట్లో కానీ సంఘంలో కానీ నేను అంటాను అప్పుడు గొడవలే ఉండవు. నిజమా కాదా? ఇప్పుడు నేను ఏదైనా పొరపాటు చేశాను, కరుణాకర్ నన్ను క్షమించాడు. కరుణాకర్ ఏమైనా చేశాడు, నేను క్షమించాను. ఇప్పుడు మన మధ్యలో గొడవ వస్తుందా? రాదు. ప్రిన్స్ మన మధ్యలో వస్తుందా? మన మధ్యలో వస్తుందా? రానే రాదు. మరి ఎప్పుడు వస్తుందంటే ఆ క్షమాపణ అనేటువంటి నేను ఎందుకు తగ్గాలా, నేనేం చేశాను అనే వితంతవాదం కంటే కూడా క్షమాపణ కలిగిన హృదయం, క్షమాపణ కలిగినటువంటిది ఉన్నప్పుడే పరిశుద్ధ జీవితాన్ని జీవించగలం. అది రెండవది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అపవాది తంత్రాలని ఎదుర్కొనేదానికి సర్వాంగ కవచంలో 6 భాగాలు ఉన్నాయి. 6 భాగాల్లో 2 చెప్పేసి ఇప్పటికి టకటగా చెప్పండి. నెంబర్ 1, అయ్యా ఒరి నాయన నాకు వినబడ్డంలా, సత్యమనే
సత్యం. అంటే మనం ఎప్పుడు మన నోట్లో ఏమి ఉండాలా? అంతేగాని హృదయంలో అబద్ధాలను చెప్తే ఎన్ని రోజులు నెట్టుకోబోగలవు? అది కూలిపోతా తప్పదు. రెండవది అమ్మా, ఏం మైమరు? నీతి అంటే ఏం తల్లా? పరిశుద్ధ జీవితం. ఎలా వస్తుంది అది? యేసయ్య రక్తం ద్వారా వస్తుంది. మనం ఒకరినొకరిని క్షమించుకున్నప్పుడు కూడా ఆ పరిశుద్ధత వస్తుంది. నీతి అనే మైమరువు. ఇంకొకటి చూద్దామా? కింద వచ్చిన చదువుమా ఈసారి 15వ వచనం. ఆమేన్, హల్లెలూయా. మూడవది, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు జోడు. హల్లెలూయా. ఏందంటది? జోడు అనండి ఒకసారి. అనండి. ఏందంటది? బాగా గట్టిగా చెప్పడమా. ఏంటది? జోడా? గోడు అంటే నా గోడు నీకు తగలకుండా బాదు అని అంటారు కదా, ఆ గోడు కాదు అది. ఏంది? జోడు అనగా ఈడు జోడా? జోడు అంటే అర్థమైందమ్మా? చెప్పులు అక్కడే ఉంది కదా. ఆ వచ్చిన మళ్ళీ రిపీట్ చేయండి. ఆ వచ్చిన మళ్ళీ చదవండి, మీకే అర్థం అవుతుంది. వచ్చిన మళ్ళీ చదవండి. పాదములకు, అదే కదా బాగా రాశాడు అక్కడ. పాదములకు సమాధాన స్వార్థ వలనైనా సిద్ధ మనసు అనే జోడు. అంటే జోడు దేనికి వేసుకునేది? కాళ్ళకి వేసుకునేది. ఇప్పుడు చెప్పండి, జోడు అంటే ఏంది? చెప్పులో మీకు ఒక స్పెషల్ చెప్పనా, విచిత్రం. తినేటివేమో రోడ్ల మీదకి వచ్చాయి, రోడ్ల మీద ఉండాల్సినవేమో అద్దాల్లోకి పోయాయి. అర్థం కాలా? తినేటివేమో రోడ్ల మీదకి వచ్చాయి, రోడ్ల మీద ఉండాల్సినట్టువేమో అద్దాల్లోకి పోయాయి. దేని గురించి చెప్తున్నాను? తినేటివి అంటే మనం తింటామే. బియ్యం ఏడమ్ముతారు తెలుసా మీకు? డేక్సెల్లో పోసి కదా, మట్టిలో ముందర పెట్టుంటారు, దుమ్మంతా ఎగరుతుంటుంది కాదా? నేరేడు పండ్లు తిన్నారు ఎప్పుడైనా? అరటి పండ్లు, యాపిల్ అసలు ఎప్పుడు చూడలా? ఏడమ్ముతుంటారు. పానీ బోండాలు, దోశలు, ఇడ్లీలు ఏడా? నేను అంటాను, పోయే బండి నాకు నిజంగా నాకు ఒక అలవాటు ఉంటుంది. అది మంచిదో కాదో మీకే తెలియాలా చెప్పేస్తున్నా. నాకు తినేటప్పుడు కానీ తాగేటప్పుడు కానీ దుమ్ము లేస్తే మహాసిరాకు. ఎందుకంటే ఆ దుమ్ము అంతా దేని మీద పడుతుంది? ఇప్పుడు మనం ఎక్కడ తింటున్నావు దాన్ని? కడుపులోకి తింటున్నాం. అస్సలు నచ్చదు. ఎందుకు చెప్తున్నానంటే, అట్ట ఇంట్లో ఉన్న దుమ్ము పడితే నచ్చదే. ఒక బస్సు పోయింది అనుకో, ఎంత దుమ్ము లేపుతుందా? ఒక వ్యాన్ పోతే, ఒక లారీ పోతే, ఒక ట్రాక్టర్ పోతే ఆ దుమ్మంతా లేసి ఇప్పుడు దేని మీద అతుక్కుంటుంది? ఆ బోండా మీద అతుక్కుంటుంది. బోండా ఎర్రంగుండా, దుమ్ము కూడా ఎర్రంగుండా నీకు కనబడుతుందా? శుభ్రంగా తినేస్తాం. అందుకని మన ఇంటికి వచ్చి అప్పుడప్పుడు ఇంటికి వచ్చి, అమ్మా నాకు కడుపు నొప్పి వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలుసా? ఎందుకా? రోడ్డు మీద ఉన్న ఫుడ్ తిని. అందుకని చాలామంది అంటారు, రోడ్డు మీద బయట ఫుడ్డు తినబాకంటారా నాన్న, ఇలాగ ఉంటుంది, ఇలాగ చేస్తారు అని. నేను ఎందుకు చెప్తున్నానంటే, తినాల్సినవి రోడ్డు మీదకి వచ్చాయి, రోడ్డు మీద అమ్మాల్సినవి అద్దాలో పోయినాయి. కోటలో చూడండి, చెప్పుల అంగట్లో, చెప్పుల షాపులో అద్దాలు, ఓట్లకి ఏసీ. ఏట్లకి? మనుషులకి కాదు, ఏట్లకి? అబ్బా చెప్పులు మనం వేసుకోవాలా, తొడుక్కోవాలా? యుద్ధానికి పోయేటువంటి సైనికుడికి పాదరక్షలు ఉండాలా, చెప్పులు ఉండాలా. స్తోత్రం, గట్టిగా చెప్పండి స్తోత్రం. యుద్ధానికి పోయే వాళ్ళకి చెప్పులు ఉండాలా. చెప్పులు 2 రకాలు, బాగా వినండి. నెంబర్ 1 మనం మామూలుగా వేసుకునే చెప్పులు. నెంబర్ 2 యుద్ధానికి పోయేటప్పుడు వేసుకునే చెప్పులు. మీరు అనొచ్చు, అయ్యా
మామూలుగా మనకుండే చెప్పులు వేసుకుని యుద్ధానికి పోవచ్చు అంటే కుదరదు. ఈ చెప్పులు నిలబడవు, ఈ చెప్పులు జారిపోతాయి, ఈ చెప్పులు తెగిపోతాయి. మరి యుద్ధానికి పోయేటప్పుడు వేసుకోవాల్సిన చెప్పులు ఎట్టుంటాయంటే ఆ చెప్పుల కింద ముళ్ళు ఉంటాయి. రన్నింగ్ షూస్ అని అడుగు చూడండి, మీరు ఎప్పుడైనా గూగుల్ అయినా కూడా చూడండి. రన్నింగ్ షూస్ కింద ముళ్ళు పెట్టుంటారు కదా. ఎందుకు పెడతారు? మనం అడిగేసినప్పుడు జారకూడదు, గ్రిప్ దొరకాల, పరిగెత్తేదానికి అనుకూలంగా ఉండాలా, దాని కింద ముళ్ళులు ఉంటాయి. జారకూడదు. యుద్ధానికి పోయేటప్పుడు పాదరక్ష జారకూడదు. హల్లెలూయా. అంటే ఇప్పుడు యుద్ధానికి వెళ్ళేటువంటి సైనికుడు ఆ పాదరక్షని జారేటట్టు పెట్టుకోవాలా, జారకుండా పెట్టుకోవాలా? ఎస్, జారకుండా. నువ్వు యుద్ధానికి వెళ్ళేటప్పుడు నీకు పాదరక్షలు ఉండాలా, అవి జారకూడదు. అందుకే ఆ పాదరక్షలకి పౌలు ఏమని పేరు పెట్టాడు తెలుసా? ఏమని పెట్టాడు? ఆ పాదరక్షలకి ఏమని పెట్టాడు పేరు? దట్టికి ఫస్ట్ది దట్టికి సత్యం, దానికి పేరు పెట్టింది. దట్టికి సత్యం అని పేరు పెట్టాడు. మైమరుకి నీతి అని పేరు పెట్టాడు. మరి పాదరక్షలకి ఇంకొకసారి చెప్పండి మా. సగమే వచ్చిందమ్మా, ఇంక సగం రావాలా. మళ్ళీ చదవండి. అది సమాధాన స్వార్థ వలనైన సిద్ధ మనసు అంటే ఏం పేరు పెట్టాడంటే సమాధాన. ఉందా మాట అక్కడ? ఆ జోడి పేరు ఏం పేరంట? సమాధానం. అందరూ చెప్పండి, ఏంది ఆ పేరు? గట్టిగా చెప్పండి, ఏంది ఆ పేరు? గట్టిగా చెప్పండి, ఏంది ఆ పేరు? సంతోషం ఎక్కడ ఉందని సమాధానమెచట నాకు దొరికేనని. గట్టిగా చెప్పట్లో హుషారుగున్నానా? సంతోషం ఎక్కడ ఉందని సమాధానమెచట నాకు దొరికేనని జగమంతా వెదికాను, జనులందరినడిగాను, జనులందరినడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినానా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, జోడి పేరు ఏం పేరు? సమాధానం. అంతే కదా, జోడి పేరు ఏం పేరు? ఇప్పుడు క్రైస్తవుడు అపవాది తంత్రాలను ఎదుర్కొనేటువంటి ఆయుధాల్లో 3వ ఆయుధం ఏంటంటే సమాధానం. చెప్పండి, అది గట్టిగా. ఏంటది సమాధానం అంటే? ఏమ్మా సమాధానం అంటే? చాలా రోజుల క్రితం మా అన్న మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి తమాషగా వాళ్ళకి తగ్గు పెట్టాలని నేను అనుకున్నా. తమాషగా తగ్గు పెట్టాలని భార్య భర్తలకి, మా అన్న మా వదినకి. నేనేమన్నానంటే, వదిన, అన్న వ్యాపారం పోయాడు కదా, కానీ అలా తోపుగడు ఆగుండింది బండి, ఆడ మనుషులు ఎవరు లేరు, మనిషి లేడు అని చెప్పా. ఇప్పుడు ఆడ మనిషికి ఎటుంటుంది? ఇప్పుడు అనుమానం పెట్టినట్టే కదా. అప్పుడు మా వదిన అంటది, పానీలే అబ్బియా ఎక్కడికైనా పోయాడు కదా. కాదు వదిన, ఎక్కడికో పోయాడు వదిన అంటే మళ్ళీ గుచ్చుతున్నాను అనమాట, అనుమానం పుట్టిస్తున్నాను అనమాట. లాస్ట్కి ఆమె ఏమంటుందంటే, పోతే పోయినాడు లేబియా, పోతే మళ్ళీ వస్తాడు కదా ఎట్ట సాయంత్రానికి ఇంటికి అన్నాడు. నేను గొడవ పెట్టాలని చూస్తుంటే నువ్వు సమాధానం పడతావా? చూడండి, కొంతమంది ఉంటారు కావాలనే గొడవ పెడతారు మన గురించి చెడుగా చెప్పి, కావాలనే. కానీ మన కాళ్ళకి ఎప్పుడు మన అడుగులు తడబడకుండా, మన అడుగులు జారిపోకుండా మన కాళ్ళకి జోడు ఉండాలంట. ఆ జోడు పేరు సమాధానం. క్రైస్తవ కుటుంబాల్లో సమాధానం ఉండాలంటే, సమాధానం ఉంటేనే కుటుంబం జారిపోదు, కాలు జారిపోదు. కాలు జారుతుందంటే అక్కడ ఏమి లేనట్టు? సమాధానం లేనట్టు. బిడ్డ వింటున్నావా?
గొడవలు పుట్టించేది, గొడవలు రేకెత్తిచ్చేది ఎవరో తెలుసా? అపవాదిగాడు. అపవాదిగాడు గొడవలు పెడతా ఉంటే మనం ఏం చేయాలా? సమాధాన పడుతుండాలా. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. సౌండ్ పెట్టండి, గట్టిగా చెప్పండి. ఊజు దేశంలో ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన పేరు ఊజు దేశంలో ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన పేరు యోబు. యోబు చాలా భయభక్తులు కలిగిన వాడు, చాలా ఆస్తిమంతుడు, 10 మంది సంతానం. అపవాదిగాడు వచ్చాడు. యోబు కుటుంబం మీద పడ్డాడు. ఆస్తిని బాగుకొట్టాడు, ఆరోగ్యాన్ని బాగుకొట్టాడు, పిల్లలందరినీ చంపేశాడు. ఎంతమంది? 10 మందిని చంపేశాడు. ఒక్క బిడ్డ చచ్చిపోతేనే మనకి ఎట్టుంటుందా? ఒక్క బిడ్డ చచ్చిపోతే ఎట్టుంటుందా? ఒక్క బిడ్డ చనిపోతే ఎట్టుంటుంది? చూసారా ఎప్పుడైనా? నిన్న ఒక వీడియో పెట్టా గ్రూప్లో, చూసారా? నేను ఒక వీడియో పెట్టాను నిన్న గ్రూప్లో, మన వాట్సాప్ గ్రూప్లో, నడిపించు వాక్యస్వరం గ్రూప్లో. చూసారా? చూసిన వాళ్ళు ఏం వీడియో చెప్పండి. నవీనే వాడు చెప్పు కొట్టుకుంటున్నాడు గ్రూప్లో, చూడండి క్విజ్ పెడుతున్నానని. అసలు మీరు గ్రూప్ చూస్తే కదా ఆయనకి తెలియదు ఆ విషయం. చూడలా వీడియో? ఏం వీడియో? ఒక ముసలి ఒక బిడ్డని చంపేసి తినేసింది. అనాథ పిల్లోడు, అంటే తల్లిదండ్రులు లేని బిడ్డని మొహం కడుక్కోవడానికో నీళ్ళు తాగడానికో అట్ట దిగినాడు ఆ చెరువులోకి. దాంతో ఒక ముసలి ఉండింది, పట్టుకొని అసలు కొన్ని ఎట్ట సంపతుందంటే అది నేలకేసి కొడుతుంది. సగం తినేసింది, సగం వదిలేసింది. ఆ వీడియో చూసినప్పుడు చాలా బాధ వేసింది నాకు, చాలా బాధ అనిపించింది. ఒక్క బిడ్డకే మనం అట్టంటే 10 మంది చచ్చిపోయారు యోబుకి. ఒకేసారి, ఒకే రోజు, ఒకే దగ్గర 10 మంది చచ్చిపోయారు. మొత్తం పోయింది, ఏమీ లేనోడుగా అయిపోయినాడు. మీకు ఒక విచిత్రం చెప్పనా? అక్కడ యోబు మీద రాసినటువంటి ఒక మాట ఏంటంటే, ఇంత నష్టం జరిగినా, ఇంత కష్టం వచ్చినా నోరు తెరిచి దేవుడు నాకు అన్యాయం చేశాడని ఒక్క మాట అనలేదంట. అంటే మనకు ఒక చిన్న నష్టం వచ్చిందనుకో, ఎవరి మీద కోపం వచ్చేస్తుంది? దేవుడి మీద కోపం వస్తుంది. ఆ దేవుడు ఉంటే మాకిట్ట జరిగేదా, మాకెలా జరిగేదా, మాకిట్ట జరుగుతూ ఉంటే ఆ దేవుడు ఏం చేస్తున్నాడు అని మనం చిన్న నష్టానికి అడుగుతాం. అంత కష్టం వచ్చినా కానీ అడగలేదు. అంటే సమాధానం కలిగిన వాడు ఎవరో? యోబు. బిడ్డా, మన కుటుంబాలలో గొడవలు సైతాన్ని రేకిస్తూ ఉన్నా, మన సంఘాలలో గొడవలు సైతాన్ని రేకిస్తూ ఉన్నా, నీ కాళ్ళకు జోడు ఉండాలా. అవి జారిపోని జోడు. ఆ జోడు పేరు ఏంటంటే సమాధానం. గొడవలు కదా మనం కోరుకోవాల్సింది. దేన్ని కోరుకోవాలా? సమాధానాన్ని కోరుకోవాలా. స్తోత్రం చెప్పండి. దీనికోసం కదా మనం ప్రార్థన చేయాల్సింది. దేనికోసం ప్రార్థన చేయాలా? ఒక మంచి మాట చెప్తా, రెడీగా ఉండండి. ఒక మంచి మాట చెప్తున్నా, రెడీగా ఉండండి. నచ్చితే చప్పట్లు కొట్టండి, నచ్చకపోతే గొమ్ము కొనండి. కొట్టే వాళ్ళు హుషారుగా కొట్టండి. కోట్ల ఆస్తి కన్నా సమాధానమే మిన్నా. నిజమా కాదా? ఇంట్లో నెమ్మది లేక, ఇంట్లో సమాధానం లేక, నీకు ఎంత డబ్బు ఉన్నా ఏం ప్రయోజనం? ఎన్ని నగలున్నా ఏం ప్రయోజనం? ఎంత ఉన్నా ఏం ప్రయోజనం? మరి అన్నిటికంటే మిన్నైనది ఏది? ఒకసారి కారు పోతా ఉంది, కారు ట్రాఫిక్ గేటు పడి ఉంది. ఆ కారు పక్కనే, ఆ కారులో 2 భార్యాభర్తలు ఉన్నారు. డ్రైవింగ్ సీట్లో భర్త కూర్చో ఉన్నాడు, పక్కన భార్య కూర్చో ఉంది. ఈ పక్కన సైకిల్లో ఒక భార్యాభర్త పోతున్నారు. వీళ్ళు ఆగారు, వాళ్ళు ఆగారు. వీళ్ళేమో ఒకరు మొఖాలు ఒకరు చూసి చూడనట్టుగా వీళ్ళు ఉన్నారు. ఏడా? కారులో ఉన్నారు. డబ్బు కలిగిన వాళ్ళు కారులో ఉన్నారు. వీళ్ళు మాత్రం ముందర భార్యని కూర్చోబెట్టుకొని గిచ్చుకుంటా వీళ్ళు ఉన్నారు. ఆ మనిషి వీళ్ళ సైజు చూసింది. ఏ మనిషి? కారులో మనిషి ఈడి సైజు చూసింది. ఫీలింగ్ ఎట్టుంటుంది? ఏంద్రా నా బతుకు, కారులో ఉన్నా నేను, పైసలు ఉన్నాయి కానీ అసలైంది లేదు. వాళ్ళకి ఏమీ లేదు. ఎవరికి? సైకిల్లో పోతున్నారంటే వాళ్ళకి ఏమీ లేదు, కానీ వాళ్ళ మధ్యలో చూడు ఎంత అన్యోన్యం ఉందో. ఎస్,
డబ్బు కాదు ఉండాల్సింది. కుటుంబాల్లో, సంఘాల్లో ఏముండాలా? అది మిన్న, అది తెలియడంలే చాలామందికి. దాని వాల్యూ తెలియడంలే, దాని విలువ తెలియడంలే. అందుకనే అపవాది తంత్రాలను ఎదుర్కోవడానికి దేవుడు మూడవ ఆయుధంగా మనకి ఏమిచ్చాడంటే సమాధానం. బిడ్డ, మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ సమాధానం ఉండాలా. ఎక్కడ కాలు పెట్టినా అక్కడ సమాధానం ఉండాలి. అంతేగాని ఎక్కడ పోతే అక్కడ తగలబెట్టేసి రాకూడదు. ఎక్కడ పోతే అక్కడ గొడవ పెట్టేసి రాకూడదు. పలానా మనిషి వచ్చిందా, మా ఇంట్లో గొడవ పడిపోయింది, అట్టగా ఉండాల్సింది. పలానా మనిషి వచ్చిందా, మాకు సంతోషం వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఉన్న వాళ్ళందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవుడు నాతో మాట్లాడాడు అన్న వాళ్ళందరూ చెప్పండి. నా కోపం వచ్చింది అన్న వాళ్ళందరూ చెప్పండి. అదిగో వస్తుంది. ఎందుకు రాదు? ఫస్ట్లోనే చెప్పానుగా, నిజం ఎట్టుంటుందంట, చేదుగానే ఉంటుంది, దాన్ని ఇష్టపడరు. చేదుగా ఉంటుంది, దాన్ని ఇష్టపడరు. అందుకే నేను చెప్తున్నాను, నా ప్రియ దేవుని సంగమా, నా ప్రియ దేవుని బిడ్డ, అపవాది మన మీద తంత్రాలు ఉపయోగించి మన కుటుంబాలను, మన సంఘాలను గందరగోళం చేయాలని చూస్తున్నాడు. అపవాది తంత్రాలను ఎదుర్కోవాలంటే 6 వస్తువులు మన దగ్గర ఉండాలా. ఇవి సర్వంగ కవచంలో ఉండే వస్తువులు. ఈ 6 వస్తువుల్లో 3 వస్తువులు చెప్పే మీకు. ఆ 3 వస్తువులు కలిగి ఉందాం. చెప్తారా ఏంటి ఆ 3 వస్తువులు? నెంబర్ 1 సత్యం అనే, నెంబర్ 2 నీతి అనే మైమరు, నెంబర్ 3 సమాధానం అనే జోడు. సమాధానం అనే జోడు. ఈ 3 నువ్వు కలిగి ఉన్నప్పుడు అపవాది తంత్రాలని తిప్పు కొట్టగలవు. అందుకే ఆలోచించు. ఇవి లేవేమో, దేవుడు నీతో మాట్లాడాడేమో. ఆలోచించు. ప్రభా, ఇంతవరకు నాకు తెలీదు ప్రభా, డబ్బే మిన్న అనుకున్నాను ప్రభా, కానీ సంతోషం మిన్న, సమాధానం మిన్న అని చెప్తున్నావు. నిజమే, సంతోషాన్ని చెడగొడుతున్నాడు ప్రభా అపవాది. సంతోషాన్ని మేము, సమాధానాన్ని మేము కలిగి ఉండాలి ప్రభా. ప్రార్థన చేయి. ఎక్కడైనా మారుదాం, మన జీవితాలను మార్చుకుందాం. దేవుడు మనతో మాట్లాడిన ఈ మాటని జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. తల వంచండి, సాధ్యమైతే మోకరించండి, కన్నీరు విడవండి, ప్రార్థన చేయండి. ఓ నా ప్రభువా, ఈరోజు నీ దాసుని నిలబెట్టి మీరు మాట్లాడారు. అపవాది తంత్రాలను ఎదుర్కొట్టాలి మేము, అపవాది తంత్రాలను జయించాలి మేము. ఎట్ట జయించాలంటే ప్రభా 3 విషయాలు మీరు మా ముందుకు తీసుకొచ్చారు ప్రభా. నైనా సత్యమనే తట్టి ఎప్పుడు మా నోట్లో నిజమే ఉండాలా. అబద్ధాలు చెప్పి మేము మా విలువను పోగొట్టుకుంటున్నాం ప్రభా, మాకు విలువ లేకుండా చేసుకుంటున్నాం ప్రభా. సత్యం, నిజం మేము మాట్లాడాలి ప్రభా, కృప చూపించండి. నీతి అనే మైమరువు అనగా పరిశుద్ధ జీవితం. అయ్యా, పరిశుద్ధ జీవితం ఎలా వస్తుందంటే నీ రక్తంలో కడగబడినప్పుడు వస్తుంది. మేము ఒకరినొకరు క్షమించుకునే ఆ గుణం ఉన్నప్పుడు వస్తుంది. మాకు రావడం లేదు. ఎందుకని ప్రభా? ఒకరి మీద కయ్యం దూరుతున్నాం, కాలు దూరుతున్నాం, గొడవలు లాగుతున్నాం, కానీ క్షమించే గుణం మాకు రావడం లేదే ప్రభా. ఇది దైవ లక్షణం అని చెప్తున్నావే. ఈ దైవ లక్షణము నీ బిడ్డల్లో ఉండాలి కదయ్యా. 3వది సమాధానమైనటువంటి జోడు. ప్రభా, మేము ఎక్కడ పోతే అక్కడ గొడవ పెట్టుకొని వస్తున్నాం, ఎక్కడ పోతే అక్కడ వాళ్ళతో గొడవకు దిగొచ్చి వస్తున్నాం, కానీ సమాధానం కలిగి ఉండమని నీ వాక్యం సెలవిస్తున్నది ప్రభా. ఈ మాటలు సమాధానముగా నీ బిడ్డల జీవితాల్లో ఫలించిన కృప చూపండి. వందనాలు స్తోత్రాలు. ప్రార్థన చేద్దాం.